మన బాలయ్య గారి అల్లుడు మాట్లాడింది ఆయన ఫెయిర్‌గానే మాట్లాడేస్తాడు. స్ట్రెయిట్‌గానే మాట్లాడేస్తాడు. తన భాషలోనే మాట్లాడేస్తాడు. కానీ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి ఈ సమాజం దృష్టిలో. ఆయన గోల్డెన్ స్పూన్ బేబీ. ఎందుకంటే ఫ్రమ్ ద బిగినింగ్ పుట్టినప్పటి నుంచి కోట్లలోనే పుట్టి పెరిగాడు కాబట్టి కామన్‌గా అనిపిస్తుంది. మనకు ఓట్లేసిన ప్రజల్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఏంటంటే తాజాగా విశాఖ బీచ్‌లో బీచ్ షాక్స్ పేరిట మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే తప్పేంటి? ఈ రోజుల్లో తాగని వాళ్ళు ఎవరున్నారు? అందరూ తాగుతున్నారు కదా! అన్నటువంటిది. నేనైతే తాగను. మా కుటుంబం అయితే తాగదు. నా ఫ్రెండ్స్‌లో 90% తాగరు. ఇప్పుడు ఏం చేయాలి? మేము కూడా తాగాలా దీనికోసం? ఇంకోటి బీచ్‌కి ఎందుకొస్తాం? కుటుంబంతో వస్తాం, స్నేహితుల కోసం వస్తాం. తాగడానికి వస్తామా బీచ్‌కి? చేతిలో 10 పైసలు లేని రోజులు కూడా. విశాఖపట్నంలో నేను జాయిన్ అయిన టైంకి నా జీతం రూ. 15,000. ఏది టీవీ నైన్‌లో విజయవాడలో చేసి తర్వాత ట్రాన్స్‌ఫర్ మీద వెళ్ళిన టైంలో విజయవాడలో ఉన్నప్పుడు 10,000తో స్టార్ట్ అయితే తర్వాత 11,200 ఆ తర్వాత 13,500 ఆ తర్వాత 15,000. 15,000 ఉన్నప్పుడు నేను వైజాగ్ వెళ్ళా. ఆ రోజున నా పరిస్థితి ఏంటంటే ఇంటద్దె రూ. 4,500. ఆ తర్వాతన నిత్యావసర వస్తువులు వీటన్నిటికి రూ. 6,000-7,000 అయిపోయేది. ఫీజులు ఇవన్నీ నానా తిప్పలు. బండి ఏసుకెళ్తానికి లేక ఆటోలో తిరిగితే కష్టమని నడుచుకెళ్ళే పరిస్థితుల్లో ఓ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు విజయవాడలో ఉన్నటువంటి ఆహ్, ఎవరైతే మా రవిప్రకాష్ గారి ఫ్రెండ్ గంగాధర్ వాళ్ళ తమ్ముడు తన దగ్గర వెస్పా ఉందిరా మా ఫ్రెండ్ వాళ్ళది నువ్వు ఇది మాదే నాకు వేరే బండి తీసుకున్నాను నువ్వు తీసుకెళ్ళి అని చెప్పి ఇస్తే ఆ బండి నడుపుకునేవాడిని నేను అక్కడ. ఏది చేతక్కది. దాంట్లో ఆయిల్ కొట్టిచ్చేటప్పటికి నెలకొచ్చేటప్పటికి జాగ్రత్త పడాల్సొచ్చేది. నాకేంటయ్యా రిలాక్స్ అంటే పొద్దునుంచి రాత్రి దాకా పని చేశాక సాయంత్రం పూటెళ్ళి ఆ సముద్రపు ఒడ్డున కూర్చుంటే, ఆ ఇసకలో కూర్చుని సముద్రాన్ని చూస్తుంటే ఏదో రిలాక్సేషన్. నాకు 2 చోట్ల రిలాక్సేషన్ కనిపించింది. ఒకటి గుళ్ళో, రెండోది సముద్రపు ఒడ్డున. మానసిక స్ట్రెస్సు, ఫైనాన్షియల్ స్ట్రెస్సు, ఇంట్లో ఉండేటటువంటి సమస్యలు, సమస్యలు ఎందుకొస్తాయి? ఆర్థిక అంశాల ద్వారానే వస్తాయి. కుటుంబంలో సమస్యలనేటివి. ఆ స్ట్రెస్ రిలాక్స్ అయ్యేది. ఫ్యామిలీ ఎళ్ళేవాళ్ళం. వారాంతంలోనో అట్లాగా ఫ్యామిలీ ఎళ్ళేవాళ్ళం. ఫ్యామిలీ కూర్చున్నప్పుడు ఎక్కువ ఖర్చు లేకుండా ఎందుకు బండి మీద వెళ్ళిపోతున్నాం గదా! ఆ శనక్కాయ గుళ్ళు, ఆ మషాలా దొరికేదక్కడ. ఒక మాక్సిమం రూ. 100తో గడిచిపోయేది. ఓ 2, 3 గంటల పాటు ఎంటర్‌టైన్‌మెంట్. అక్కడ ఎంటర్‌టైన్‌మెంట్ డాన్సులేయడం గాదు. ఇప్పుడేమవుతది మందు తాగితే కుటుంబంతో అక్కడ కూర్చోగలమా మనం? తాగి రోడ్ల మీద ఇప్పుడు పడి తందనాలాడుతున్నోళ్ళతోనే మహిళలు చిరాకు పడుతున్నారే, ఇప్పుడు తీసుకెళ్ళి కుటుంబాలతో రిలాక్స్‌డ్‌గా ఉన్న ప్రదేశంలో అక్కడ తాగి తందనాలాడండి తప్పేంటి అంటే, ఇదేనా మనం మద్య నిషేధం పెట్టిన పార్టీ యొక్క సిద్ధాంతం? ఇదేనా మహిళలకు అన్యాయం అయిపోతుందని గతంలో మాట్లాడినటువంటి మాటలకు అర్థం? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి ఏం మాట్లాడుతున్నామో?